ప్రభు యొక్క రక్తం. ఈ ప్రభు శరీరము, ఈ ప్రభు రక్తము గొప్ప విందు అన్నమాట. ఇవి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి? ఆదివారము. ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి? ఆదివారము. ఈ గొప్ప విందు ఎప్పుడు రెడీ? ఆదివారం రెడీగా ఉంటుంది. దీనికి పిలువబడిన వాళ్ళు ఎవరు? బాప్తిసం పొందిన క్రైస్తవులు. ఏమంటున్నారు రమ్మంటే? అర్జెంటు బ్రదర్, అర్జెంటు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి ఈ ఫంక్షన్కి. వెళ్ళకపోతే ఏమైద్ది? కొర ప్రాణాలతో కొట్టుకుంటుంది బ్రదర్, నేను వెళ్ళకపోతే ఏమైద్ది? ఏమైద్ది చెప్పండి? ఆదివారం 10:30కి మట్టి చేస్తారంట బ్రదర్, వెళ్ళకపోతే ఏమైద్ది? మాట్లాడరు. పెళ్ళి బ్రదర్, వెళ్ళకపోతే ఏమైద్ది? గృహప్రవేశం బ్రదర్, వెళ్ళకపోతే ఏమైద్ది? నువ్వు వెళ్తే చచ్చిన వాళ్ళు లేచి కూర్చుంటారా? అసలు నువ్వు వెళ్ళకపోతే సమాధి చేయరా? అలాగే కొల్లబెట్టుకుంటారా? నువ్వు వెళ్ళగానే రోగంతో ఉన్నది లేచి డిస్కో డ్యాన్స్ చేస్తుందా? నువ్వు వెళ్ళకపోతే గృహప్రవేశం జరగదా? దినం జరగదా? తద్దినం జరగదా? పెళ్ళి జరగదా? ఏం జరగదు. ఏం ఆగిపోద్దు నువ్వు వెళ్ళపోతే? నువ్వు దీనికంటే ఇంపార్టెంట్ అది? ఈ గొప్ప విందు కంటే ఇంపార్టెంటా? దీనికోసం ఎన్ని అబద్ధాలు ఆడతావు? ఈ గొప్ప విందుని ఎగ్గొట్టడానికి ఎన్ని అబద్ధాలు ఆడతావు? అబద్ధాలని తెలిసి కూడా ఆడతావు. ఎవరితో ఆడాలో ఎవరితో ఆడకూడదు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆడతావు. శావకంతోనే అబద్ధాలు. సాకులను నెపములను ఏమన్నారు వాడుక భాషలో? అబద్ధములు. ఎంత బాగుంది, ఎంత బాగుంది. ఆ విందును శుభ్రంగా ఆరగించి ఆ శరీరమును రక్తమును తిని పానం చేసి ఏం చేయాలో తెలుసా? మొదటి పేతురు 2:9లో ఏమన్నాడు? చీకటిలో ఉన్న మిమ్మును తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం మిమ్మల్ని ఒక వంశముగా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశమును 2:9 అమ్మా. అయితే రాజులైన యాజక సమూహాన్ని, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. బాప్తిసం పొందిన వారే రాజ్యములోని రాజులు, యాజకులు, పరిశుద్ధులు, ఏర్పరచబడిన వంశము. వీళ్ళు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి. విందును ఆరగించిన వాళ్ళు ఏం చేయాలి? అది అరిగిపోయేదాకా ఏం చేయాలి? ఆయన గుణాతిశయములను ప్రచురించాలి.